కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జోరుగా మొరం అక్రమ దందా కొనసాగుతుంది. సోమేశ్వరం గుట్ట జనిగల చెరువు నుండి మొరంను మాఫియా ఖాళీ చేస్తుంది. ఇలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీలకు దొంగతనంగా మొరం తరలిస్తున్నారు. మరోవైపు ఓవర్లోడ్తో టిప్పర్లు వెళ్లడంతో రోడ్లు పాడవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జోరుగా మొరం అక్రమ దందా కొనసాగుతుంది. సోమేశ్వరం గుట్ట జనిగల చెరువు నుండి మొరంను మాఫియా ఖాళీ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మొరం అక్రమ దందా కొనసాగుతుంది అని అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తలేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు దీనిపై? కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ మండలంలో అక్రమ మొరం మట్టి దందా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుంది. యథేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండా సోమేశ్వరం గుట్ట అదే గ్రామంలో ఉన్నటువంటి గుట్టలను తోడేస్తున్నారు. టిప్పర్లు ట్రాక్టర్ల ద్వారా మొరను వెంచర్లకు, ఇటుక బట్టీలకు, ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. మొరం మాఫియా గ్యాంగు యథేచ్ఛగా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తవ్వకాలు జరిపిన గుంతలను చేస్తున్నారు. అక్రమార్కులు ఓవర్లోడ్ తో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా వెంచర్లకు తరలించడంతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇదంతా జరుగుతున్న సంబంధిత అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ పటిష్ట చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజల నుండి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. నామమాత్రపు చర్యలు చేపట్టి గృహావసరాల కొరకు మొరను వినియోగిస్తున్న వారిపైన కేసులు నమోదు చేసి అక్రమార్కులకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాన్సువాడ నియోజకవర్గం దురికి, అదేవిధంగా బాన్సువాడ మండలంలోని వివిధ వెంచర్లకు అక్రమార్కులు యథేచ్ఛగా మొరమును, మట్టిని తరలిస్తున్నారు. మాఫియా గత కొద్ది రోజుల నుంచి ఇదే ఆగడాలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు, ఆదివారం పూట జనాలు బయటకు రావడానికి భయపడ్డ సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్రమార్కుల పైన సంబంధిత తహసీల్దార్ కానీ, మైనింగ్ అధికారులు కానీ పటిష్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అవసరాల నిమిత్తం ఏదైనా గృహాలు నిర్మించుకోవడానికి, ఏదైనా అవసరాల నిమిత్తం నిర్మించుకునే వారిపైన కేసులు నమోదు చేసి ఇతరత్ర వెంచర్లకు కానీ మట్టి మాఫియా తరలిస్తున్న ఏమాత్రం పట్టింపు లేకుండా అధికారులు వివరించడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మొత్తానికి బాన్సువాడ మండలం, సోమేశ్వరం, అదేవిధంగా దురికి, నర్సులాబాద్ గ్రామాలతో పాటు ఇటు కొయ్యగుట్ట పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉంది. గత కొద్ది రోజుల నుంచి అధికారులు తమకు పట్టనట్టుగా వివరించడం పట్ల తీవ్ర ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ, జిల్లా మైనింగ్ శాఖ అధికారులను తక్షణమే జోక్యం చేసుకొని ఈ ఆగడాలను అరికట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందుల పాలయ్యే ప్రమాదం ఉందని, గుంతలు తవ్వి యథేచ్ఛగా విడిచిపెట్టడం వల్ల నీరు చేరి మూగజీవులు పడి చనిపోతున్నాయి. ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉందని స్థానికులు మండిపడుతున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.